మనకి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి సెంటర్లో ఏంటంటే ముడతలు వస్తూ ఉంటాయండి. అలా ముడతలు రాకుండా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే 4 ఫోల్డ్ మీద క్లాత్ అయితే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు 8.5 ఉంది. హ్యాండ్ పొడవు సేమ్ అదే ప్రకారం ఇటువైపు కూడా 8.5 పెట్టుకొని 3.5 అనేది డౌన్ పెట్టుకోవాలండి. హ్యాండ్ డౌన్ సేమ్ ఇటు కూడా 3.5 పెట్టుకున్నాను. ఇప్పుడు స్కేల్తో గీత గీసుకొని ఇటువైపు కూడా గీసుకొని మనకి నడుము లూజ్లో సగం తీసుకున్నాను. 4.5 వచ్చింది నాకు. 1 ఇంచ్ ఎవరికైనా 1 ఇంచ్ పెట్టుకోవాలండి హైట్ వచ్చేసి. ఇప్పుడు 1 ఇంచ్ కాడ నుంచి చిన్నగా డౌన్ చేసుకొని సెంటర్లో వచ్చేసి సెంటర్ డౌన్ వచ్చి నేను 1.5 తీసుకున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చూడండి 8.5 దాకా అలాగా స్ట్రైట్గా అలా తీసేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు వచ్చేసి కత్తిరించేసుకున్నాక ఒకసారి మీకు ఎలాగ షేప్ అనేది ఎలాగొచ్చిందో చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి షేపు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ ఒక 1 ఇంచ్తో ఇలా తీసేసుకోవాలి.